ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. కాలసర్పయోగం అంటే రాహుకేతువులతో ఏర్పడేదే దాన్ని కాలసర్పయోగం అంటారు. అంటే అగ్రభాగంలో రాహు, అధోభాగంలో కేతువు ఉంటే దాన్ని కాలసర్పయోగ దోషం అంటారు. అది రాహుకేతుల మధ్యలో సప్తగ్రహాలన్నీ కూడా బంధించబడి ఉండి అగ్రభాగంలో రాహు, అధోభాగంలో కేతువు, లేక అధోభాగంలో రాహు, అగ్రభాగంలో కేతు ఉంటే కూడా దీన్ని కాలసర్పయోగం అంటారు. కాలసర్పయోగంలో 12 రకాల కాలసర్పయోగ దోషాలు ఉంటాయి. సవ్యకాల సర్పదోషము, అపసవ్యకాల సర్పదోషము, అదృశ్య గోళార్ధ కాలసర్పయోగం, అన్య అదృశ్య గోళార్ధ కాలసర్పయోగ దోషాలు లాంటివి చాలా ఉంటాయి. ఈ కాలసర్పయోగంలో ప్రధానంగా 12 రకాలు చెప్పబడింది. ఆ 12 రకాల్లో ఎవరైతే జాతకపరంగా ఈ 12 కాలసర్పయోగాలు వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి, ఎలాంటి దుష్ఫలితాలు, ఎలాంటి సుఫలితాలు జరగబోతున్నాయో తెలుసుకోవాలి. ఎందుకంటే నేను కాలసర్పయోగం అనే పుస్తకం నేనే రాశాను. ఇక్కడ రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళకి అతిపెద్ద గ్రంథం కాలసర్పయోగ చంద్రిక. ఇది మోహన్ పబ్లికేషన్ వాళ్ళని ప్రింట్ చేశారు యాక్చువల్గా. అయితే ఇలాంటి కాలసర్పయోగ దోషానికి ఎలాంటి రెమెడీస్ ఉంటాయి, ఎలాంటి పరిహారాలు ఉంటాయి అనేది చూసుకోవాలి. ఎందుకంటే కాలసర్పయోగం చాలా ఇంపార్టెంట్ పుస్తకం. చాలామంది కూడా కాలసర్పయోగానికి నివారణ చేసుకుంటారు. చాలామంది నివారణ చేసుకొని మాకు ఫలితాలు రావట్లేదు, అసలు నిజంగా మన జాతకంలో కాలసర్పయోగ దోషం ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. అలానే 12 రకాల కాలసర్ప దోషాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం. అనంతకాల సర్పయోగం, ఎవరి జాతకంలో అయినా సరే అనంతకాల సర్పయోగం ఉంటే ఎలాంటి ఫలితాలు జరగబోతాయి? జన్మలగ్నంలో రాహు ఉండి సప్తమ స్థానంలో కేతు ఉంటే దాన్ని అనంతకాల సర్పయోగ దోషం అంటారు. అంటే వివిధ లగ్నాలకి ఏ లగ్నమైనా కావచ్చు, ఏ లగ్నం వాళ్ళకైనా కూడా వాళ్ళ లగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉంటే దాన్ని అనంతకాల సర్పయోగ దోషం అంటారు. అనంతకాల సర్పయోగం వల్ల ఏ విధంగా జరగబోతుందంటే అనుకున్న పనులలో కొంత ఆలస్యం జరగటమే జరుగుతుంటుంది. వివాహాది సంబంధమైన విషయాలు జాగ్రత్త ఉండాలి. అంటే వైవాహిక జీవితంలో అసంతృప్తి కలగకుండా చూసుకోండి, దుఃఖం కలగకుండా చూసుకోండి. అంటే వివాహం గురించి చాలా జాగ్రత్తగా అనుసరించి ముందుకెళ్తే మనకు మంచి జరుగుతుంది. అంటే జీవితంలో అన్ని విషయాలు కూడా కొంత ఆలస్యం జరగటమే కాకుండా ఏమీ జరగకపోవటము, అలానే ఎడ్యుకేషన్ పరంగా కానీ వివాహ పరంగా కానీ సంతాన విషయంలో కూడా కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మానసికంగా డిప్రెషన్ కలగకుండా చూసుకోండి. అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెళ్ళ మధ్యలో కూడా సమస్యలు ఎక్కువగా రావటం, వివాహం జరిగిన వాళ్ళకు కూడా విడాకులు జరగటం, ఒకటి మెంటల్ డిజార్డరు, డిస్ప్యూట్స్ జరగటం, అలానే బాండింగ్ కరెక్ట్గా లేకపోవటం, ఏదో రకంగా మా తల్లిదండ్రులు వివాహం చేశారు, నేను ఏదో రకంగా ఉంటున్నాను అని అసంతృప్తికరమైన జీవితం గడిపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏ విషయాల్లో కూడా జరగకపోవటం, అన్ని విషయాల్లో కొంత అసంతృప్తి కలగకుండా చాలా జాగ్రత్తగా పడండి. వివాహ సంబంధ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు. సంతానపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. మానసికంగా ఆందోళన పడకుండా కొన్ని జాగ్రత్తలు చూసుకోండి. అన్నదమ్ముల మధ్యలో కూడా ఆచితూచి అడుగు వేయటం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంటుంది. అంటే ఏ పని చేయకుండా అనవసరమైన విషయాలకి ప్రతి విషయంలో కూడా కొంత కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ విషయం జరగట్లేదనే పాయింట్ ఆలోచన చేసుకోకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకెళ్తే మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. దీనికి ఖచ్చితంగా నివారణ అనేది ఉంటుంది. ఆ నివారణ అనుసరించండి. దానిలో 2 జంట సర్పాలను దానం చేయటం ఒకటి, అలానే అనంతకాల సర్పయోగ దోషానికి శాంతి చేసుకోవటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. 12 కాల సర్పదోషాలకి మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. అసలు కాలసర్పదోషానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే చాలామంది కూడా ఏదో చిన్న చిన్న రెమెడీస్ చేసి రాహుకేతుల యొక్క పూజలు చేసి, రాహుకేతుల యొక్క అష్టోత్తరం చేసేసి, రాహు జపం చేసి, కేతు జపం చేసి అయిపోయింది కదా, ఇక మేము కాళహస్తికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం అంటారు. ఏదైనా ఒక క్షేత్ర మహత్యం ఉన్నా కూడా దాని విధి విధానం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ విధి విధానంలో శాస్త్రీయ పద్ధతిలో కాలసర్పయోగ దోషం నివారణ చేసుకోవాలి. ఉదాహరణకి మనకు అనంతకాల సర్పదోషము, కుళిక, వాసుకి, అలానే శంఖపాల ఇలాంటి కాలసర్ప దోషాలు ఉంటాయి. పద్మ, మహాపద్మ కాలసర్ప దోషాలని 12 కాలసర్ప దోషాలు ఉంటాయి. ఇలాంటి శంఖచూడని, విషక్తని, శంఖనందనని ఈ 12 కాలసర్ప దోషాలకు ఒక్కొక్క కాలసర్ప దోషానికి ఒక్కో రకమైన పూజ ఉంటుంది. సహజంగా ఏమిటంటే నవనాగమండల పూజ, అష్టనాగమండల పూజ, ద్వాదశ నాగమండల పూజ, సర్పసూక్త పాశుపతాభిషేకం, 10 శివలింగాలతో అభిషేకం చేయటం అనేది ఒకటి ఉంటుంది.
అందులో పాదరసలింగం అని, సన్స్టోన్ శివలింగం అని, మరకత శివలింగం అని, బ్లాక్ స్టోన్ శివలింగం అని, పంచలోహాలతో చేసిన శివలింగాలు. ఈ కాలసర్ప దోష నివారణ కూడా 35 నిమిషాల సంకల్పం ఉంటుంది మేము చెప్పేది. అంటే జన్మవశాత్, నామవశాత్, గోచారవశాత్, భావవశాత్ అని రకరకాల శాపాలు, రకరకాల దోషాలు తొలగటానికి కూడా ఈ కాలసర్ప దోష పూజ ఏ విధంగా చేస్తారనేది, ఒక్కొక్క కాలసర్ప దోషానికి ఒక్కొక్క నివారణ అనేది ఉంటుంది. ఆ నివారణ మనం చేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కానీ ఒక జాతకాన్ని డివిజనబుల్ చార్ట్ని మనం పరిశీలన చేసేటప్పుడు రాశిచక్రంలో ప్రతి వాళ్ళకి కాలసర్ప దోషం ఉండదు. ఎగ్జాంపుల్, రాహు మేషరాశిలో ఉండి, అలానే కేతువు సప్తమ రాశిలో సప్తమంలో ఉండి, రాహుతోటి కుజుడు కానీ చంద్రుడు కానీ కాంబినేషన్ ఉంటే రాహు ముందున్నాడా చంద్రుడు వెనక్కున్నాడా అనేది చూడాలి. మనం చూసిన తర్వాతనే ఏది ముందున్నాడో చూసి నిజంగా అది కాలసర్ప దోషమేనా, కాలసర్ప దోషం కాదా అనేది ఆలోచన చేయాలి. ఆలోచన చేసిన దానికి రెమెడీ అనేది చేయటం చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క కాలసర్ప దోషానికి ఒక్కొక్క రెమెడీ అనేది ఉంటుంది. కాబట్టి నేనే ఈ కాలసర్పయోగ చంద్రిక అనే పుస్తకం రాశాను. కాబట్టి చాలా జాగ్రత్తగా నేను రాసిన పుస్తకం ఇది. కాలసర్పయోగ చంద్రిక అనేది పుస్తకం రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళు ప్రింట్ చేశారు. ఇది ఇండియాలోనే మొట్టమొదటి పుస్తకం మన తెలుగు భాషలో. ఖచ్చితంగా ఈ కాలసర్ప దోషం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి అనేది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. కాలసర్ప దోషంలో ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి, ఏ విధంగా ఉండబోతుంది అంటే ప్రతి విషయాన్ని కూడా మనం కూలంకషంగా ఆలోచన చేయాలి. కాలసర్ప దోష నివారణ చూసుకొని ముందుకెళ్తే మనకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి.